హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చిర్రాకు పుల్లగూర చేస్తున్నాను. చిర్రాకును ఈ విధంగా కట్ చేసుకునేసి కాడలు లేతగా ఉంటే మనం ఈ విధంగా కట్ చేసుకోవాలండి. నేను ఒక పెద్ద కట్ట తీసుకునేసి ఈ విధంగా 2 టైమ్స్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. మీడియం సైజు టమాటాలు ఒక 2, ఒక ఆనియన్ కూడా మనము స్లైస్గా కట్ చేసుకునేసి కుక్కర్లో వేసుకోవాలండి. ఇవన్నీ ఆకు, తర్వాత టమాటాలు, ఆనియన్ వేసుకునేసి 1/2 స్పూను పసుపు, తగ్గట్టుగా సాల్టు, ఒక చిన్న టీ గ్లాసు వాటర్ కూడా వేసుకోవాలండి. టీ గ్లాసు వాటర్ వేసుకున్న తర్వాత కారము 1.5 స్పూను, ధనియాల పొడి ఒక 1.5 స్పూను వేసుకునేసి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్ రానిస్తే చాలండి. మనకు తక్కువ నూనెతోనే ఈ విధంగా చేసుకోవచ్చు. చిర్రాకు పుల్లగూర అనేది హెల్త్కు చాలా మంచిదండి. ఈ విధంగా మనము చిర్రాకును తక్కువ నూనెతో చేసుకుంటే మనకు బరువు తగ్గాలనుకునే వాళ్ళకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా స్టీమ్ అంతా పోయిన తర్వాత మూత తీసేసి పప్పు కవ్వంతో మనము ఈ విధంగా ఎనుపుకునేసి పక్కన పెట్టుకునేసి దీనికి తాలింపు అనేది పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకునేసి వెల్లుల్లి రెబ్బలు ఒక 5 వరకు కచ్చాపచ్చాగా దంచి వేసుకునేసి ఒక ఆనియన్ కూడా స్లైస్గా కట్ చేసి వేసుకున్నాను. ఈ విధంగా వేగిన తర్వాత మనము ఈ చిర్రాకు పుల్లగూరను వేరొక గిన్నెకు ట్రాన్స్ఫర్ చేసుకునేసి ఈ తాలింపును కూడా వేసుకునేసి ఒకసారి బాగా కలుపుకునేది అండి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. బరువు తగ్గాలనే వాళ్ళకు తక్కువ నూనెతోనే ఇలాగా ఆకుకూరలను చేసుకుంటే చాలా మంచిదండి. చాలా ఉపయోగం కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.